హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిలు. ఈరోజు వీడియో ఏంటంటే స్టార్ ఫ్రూట్ తోటి పచ్చడి పెడుతున్నాను అనమాట. చాలా బాగుంది పచ్చడి, అయితే సూపర్ టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం పెట్టినాను అనమాట. మంచి ఒక నీళ్ళలో వేసుకొని కడిగి ఒక క్లాత్లు వేసుకొని కొంచెం బాగా ఆరబెట్టాలన్నమాట. నీళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది వీటికి. ఆరిన తర్వాత మంచి ఒక బట్టతో తుడుచుకోవాలి. ఇక తుడిచేటప్పుడు మా చిన్న తల్లి చూడురి అస్సలు పెట్టనిస్తలేదు పచ్చడ. రుగ్వేద మా మర్ది కూతురు అనమాట. ఇంతకుముందు చెవులు కుట్టించిన వీడియో కూడా పెట్టిన. అసలు పెట్టనిస్తలేదు, ఏం పని చేసుకొని ఇస్తలేదు అనమాట. వాళ్ళ అమ్మ అయితే పని చేసుకుంటుంది ఇంటికి కింద. ఇక మా దగ్గర వేసిపోతుంది అనమాట. వేసిపోయి ఆమె పని చేసుకుంటుంది. ఇక మమ్మల్ని అయితే అస్సలు పని చేయరు. ఇలాగో వీడియో తీస్తుంటే కూడా ఎట్లా వస్తుంది చూడండి. బంగారు తల్లి మంచిగా క్యూట్గా, చిన్న తల్లి మంచిగా ముద్దుగా ఉంటుంది. సూపర్ బేబీ. అగో నవ్వుతా ఉందనమాట వీడియో తీస్తుంటే. ఇక అటు పోతుంది అనమాట. అటు పో అని కొంచెం ఇట్లా గట్టిగా అనేసప్పటికి అటు పోయిందనమాట. అయితే ఇంకా మంచిగా ఆరిన తర్వాత ఇట్లా ముక్కలు చేసుకోవాలన్నమాట. రౌండ్గా అయినా పొడుగైనా కట్ చేసుకోవచ్చు. ఇట్లా ముక్కలు కట్ చేస్తుంటే గింజలు వస్తాయి. గింజలు అయితే తీసేయాలి. తీసి పడేసి మళ్ళీ కట్ చేసుకోవాలి. స్టార్ లాగానైనా లేకపోతే పొడుగు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసి గింజలన్నీ తీసుకొని ఒక దాంట్లోకి తీసుకోవాలి. ముక్కలన్నీ కట్ చేసుకొని తర్వాత ఆయిల్, సరిపోయేంత ఆయిల్ అనమాట. మాకు ఈ స్టార్ ఫ్రూట్ ఎక్కడంటే మా ఆంటీ తెచ్చిచ్చింది అనమాట. మా పక్కకే ఉంటుంది అనమాట. ఆంటీ తెచ్చిచ్చింది అనమాట. తర్వాత ఇంకా సరిపోయేంత నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 2 ఎల్లిగడ్డలు పెద్దవి పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక స్పూను ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది చల్లారేలోపు మనం ఈ ముక్కలన్నీ ఇక జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి ఫస్ట్ దంచి పెట్టుకున్నాను అనమాట. ఒక్కసారి దంచి పెట్టుకుంటాను నేనైతే. ఇవి 3 కప్పులు అయినాయి కదా. 3 కప్పులకు 4 కప్పులకు అయితే 1 కప్పు కారం పోయాలి. 3 కప్పులు అయినాయి కదా, కొంచెం తక్కువ పోసుకోవాలన్నమాట. తలగొట్టి కంటే కొంచెం ఇంకా తక్కువనే పోసుకోవాలి. ఒక 30 అట్లా పోసుకోవాలి కారం. తర్వాత ఒక పావు కంటే కొంచెం ఎక్కువ కారం పోసుకోవాలి. తర్వాత ఒక 1.5 స్పూను జీలకర్ర, మెంతులు, ఆవాల పిండి అనమాట. నేను ఏమన్నా పచ్చళ్ళు పెడితేనే ఉంటాయి కదా, ఒక్కటేసారి చేసి డబ్బాలకు ఎత్తుకుంటాను అనమాట. జీలకర్ర ఆవాలు కూడా, ఆవాల పొడి కూడా ఒక 1.5 స్పూన్ వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలాలన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టార్ ఫ్రూట్ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మొత్తం ఫస్ట్ ఇవన్నీ బాగా మసాలాలన్నీ కారం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సేమ్ మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నట్టే కలుపుకున్న తర్వాత ఈ పోపు చల్లగా అయింది కదా, చల్లగా అయిన పోపు ఇంకా ఇంట్లో పోసుకొని ఇంకా జీలకర్ర అవన్నీ పోపు అంతా మంచిగా నీట్గా కడాయితో గంటతో అనుకొని మొత్తం వేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంటే మరీ ఎక్కువ రోజులైతే నిలువ ఉండదు. ఒక 25-30 డేస్ అట్లా ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు మన మామిడికాయ పచ్చడిలాగా అయితే ఉండదు. ఎక్కువ రోజులు నిలువ 25 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. నీళ్ళ చుక్క కూడా తలగొద్దు అనమాట. చెంచకైనా సరే ఏదానికైనా సరే నీళ్ళ చుక్క తలగకపోతే 25 డేస్ 1 మంత్ ఉంటుంది. ఇక నీళ్ళు ఇట్లా పడ్డాయి అనుకో ఖరాబ్ అవుతుంది అనమాట. అన్ని పర్ఫెక్ట్ పోసుకోవాలి. ఉప్పు అయినా, మసాలాలైనా, కారమైనా అంత బాగా కలిపి మంచిగా లాస్ట్కు ఒక 2 నిమ్మకాయల రసము పోసుకోవాలన్నమాట. ఇవి పులిపే ఉంటాయి కానీ కొంచెం నిమ్మరసం వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. కొంచెం వేరే పులుపు వస్తుంది అన్నట్టు. ఉసిరికాయలు ఎట్లా ఒగరు ఉంటాయి, ఇవి కూడా కొంచెం అట్లనే అనిపిస్తుంది. నిమ్మరసం వేస్తే బాగుంటుంది. లేకపోతే చింతపండు రసమైనా వేసుకోవచ్చు. ఇక నిమ్మరసం వేసినాక మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకొని ఇంకా ఒక డబ్బాలకు వేసి పెట్టుకోవాలి. నూనె మరీ ఎక్కువ కూడా పోయొద్దు. ఎక్కువ పోస్తే కూడా అంత బాగుండదు అనమాట. టేస్ట్ ఇట్లా ఏమంటారు మదం అనిపిస్తుంది. నూనె సరిపోయేంతనే పోయాలి. ఇంకా మంచిగా కలిపి పెట్టుకొని ఒక 3 రోజుల తర్వాత ఇంకా డబ్బాలకు ఎత్తిపెట్టి 3 రోజుల తర్వాత తినాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి టేస్ట్ ఎట్లుంటుందో, ఉసిరికాయ పచ్చడి ఉంటుందో అట్లనే ఉందన్నమాట. ఇక పచ్చడి అయిపోయిన తర్వాత మనకు ఇంకా అలవాటే కదా, లాస్ట్ కారంలో వేడి అన్నం వేసుకొని తినడము మంచిగా ఉంది. నేనైతే మొత్తం నేనే తినేసిన అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎవరు లేరనమాట తినేటోళ్ళు. అప్పుడు ఇక అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక పెట్టినా అనమాట పచ్చడి. రెడ్గా ఎంత బాగుంది చూడండి. టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంది. మస్తు టేస్ట్ ఉందన్నమాట. రెడ్గా అన్నం ఇట్లా కనిపిస్తుంది కదా. మామూలు కారం అయితే నేను ఇంట్లో వాడే కారమే వేసిన అనమాట. పచ్చళ్ళు అయితే సపరేట్గా ఏం పోయలే. నూనె కూడా ఇంట్లోది
అగో చూడండి 3 రోజుల తర్వాత ఇట్లా ఊరుతుంది అనమాట. చాలా బాగుంటుంది, అన్నంలోకైనా కానీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.